ది లైఫ్ ఫ్లిప్ అయిపోయింది ఆఫ్టర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అతను ఆటిజం యూ కెన్ సే. ఇనిషియల్ గా వాడికి ఫస్ట్ 1.5 2 years వరకు అసలు నో సింప్టమ్స్, వాడికి అస్సలు ఏది లేదు, భయపడుతుంది, ప్రతి నార్మల్. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ప్లే స్కూల్ స్టాప్ అయిపోయింది, ఇంట్లో ఉన్నాడు. ఓకే. సో వాడు నేను చెప్పినట్టు 2.5 years తర్వాత వాడు ఫస్ట్ అసలు రెస్పాండ్ అవ్వడం మానేశాడు. వాడు వరల్డ్ లో వాడు ఉండడం మొదలెట్టాడు. మా లోపల పెద్ద హోప్ ఏంటంటే వీడికి ఉండకూడదు ఆటిజం. నేను ఆటిజం వచ్చిన కిడ్స్ క్యూర్ అది చూస్తే ఇంటర్నెట్ లో అది కొంచెం నెగటివ్ గానే ఉంది. అంటే ఇట్ మైట్ నాట్ బి క్యూరబుల్, ఇట్ కుడ్ బి ఫర్ లైఫ్. అంటే వీడు ఒక 1 place లో కూర్చోలేడు, సిట్టింగ్ టాలరెన్స్ అంటారు, అది లేదు వాడికి. సో అక్కడ వాడు చూసేసి అక్కడే డిసైడ్ అయిపోయింది, అక్కడే వాడు ఇలా రాసి ఇచ్చేసింది ఈజ్ ఆటిస్టిక్, ఎప్పటి నుంచి వాడి ఏజ్ ఎంత, మీరు ఇంత లేట్ గా తీసుకుని అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఆ కన్ఫర్మేషన్ వచ్చిన రోజు వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్? యాక్చువల్గా మేము ఉన్న వాళ్ళం ఇంకా మొత్తం బ్రేక్ అయిపోయాం అక్కడ. అసలు ఎందుకు ఏంటి దీనికి ఏంటి బయటపడతాడా అంటే అందరు పేరెంట్స్ ది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీడు బయటపడతాడా, ఎన్నాళ్ళకి నార్మల్ అవుతాడు. అసలు మీకు అనిపించిందా ఇది నాకే ఎందుకు జరిగింది, నా బిడ్డకే ఇలా ఎందుకు జరిగింది అని? అసలు మీ మైండ్ సెట్ ఏంటి అప్పుడు? చాలా సార్లు అనిపించింది. ఇప్పుడు ఒకసారి అసలు ఎందుకు అసలు సెకండ్ కిడ్కి వెళ్ళాము, అసలు ఒక కిడ్ ఉంటే లైఫ్ ఎలా ఉండేది అని స్టార్టింగ్ స్టేజ్ లో అనిపించేది. బట్ అది అయ్యి ఎంత హార్డ్ అయిపోయామంటే, ఆ స్లోగా మేము యాక్సెప్ట్ చేసే లెవెల్కి వెళ్ళే లోపల మేము ఎంత హార్డ్ అయిపోయామంటే ఇంకా మాకు ఏది అనవసరం. బయటకి తీసుకెళ్లాలంటే, ఇంట్లో చుట్టాలు ఇళ్ళకి తీసుకెళ్లాలన్నా సరే అవును ఎంబారెసింగ్ గా ఉంటుంది. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరైనా ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదైనా పడేస్తే చాలా క్లోజ్, ఒకళ్ళిద్దరి ఇంటికి తప్ప మేము ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. కొత్తగా ఏం నేర్చుకున్నారు ఆధారం నుంచి? ఇప్పుడు స్మాల్ చిన్న విషయాలకి ఇలాంటి బాధపడడం, చిన్న విషయాలకు ఒకటి. ఇప్పుడు నార్మల్ పేరెంట్స్ డిసప్పాయింట్ అయిపోతాం. ఇప్పుడు ఇంత పెద్ద థింగ్ అయిన తర్వాత ఈ స్మాల్ థింగ్స్ కి బాధపడడం, స్మాల్ థింగ్స్ కి ఇచ్చేయడం, ఇవన్నీ పోయాయి.